శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. గురువింద గింజ తన కింద నలుపు ఎరగదు అన్నట్టు ఈ అమెరికా వాళ్ళ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ప్రతి సంవత్సరం అలవాటు ప్రకారం కొత్త సంవత్సరం రాగానే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లన్నీ ఏవేవో రిపోర్ట్లు లిస్టులు రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తుంటాయి. ఇప్పుడు 2026 వచ్చింది కదా, ఇక మొదలు పెట్టేశారు. రీసెంట్గా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఏవి అని ఒక లిస్ట్ బయటకు వచ్చింది. ఆ లిస్ట్ చూశాక మన భారతీయులందరికీ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఎందుకంటారా, మన భారత్ ఆ లిస్ట్లో టాప్ 10లో కూడా లేదట. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇలాంటి లిస్టులు తయారు చేసే సంస్థల్లో 90% అమెరికావే ఉంటాయి, లేదా అమెరికా భజన చేసే వెస్ట్రన్ మీడియానే ఉంటుంది. అందుకే వీటిని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళకి నచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్, నచ్చనోడికి లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం వాళ్ళకి అలవాటే. సరే, ఈ రిపోర్ట్ల గోల కాసేపు పక్కన పెడితే ఈరోజు ఒక హాట్ టాపిక్ న్యూస్ వచ్చింది. మన పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ చైనా మళ్ళీ తన వంకర బుద్ధి చూపించింది. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎన్నాళ్ళైనా వాళ్ళ బిహేవియర్ మారదు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. షక్స్గామ్ లోయ మాదే అంటూ చైనా కొత్తగా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. ఈ గొడవ ఇప్పుడు చాలా సీరియస్ అవుతుంది. అసలు ఏంటి ఈ కథ? ఎప్పుడో సెటిల్ అయిపోయింది అనుకున్న మ్యాటర్ని ఇప్పుడు ఎందుకు గెలుకుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి అనేది మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. ముందు ఆ పవర్ఫుల్ దేశాల లిస్టు గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఈ ఇంటర్నేషనల్ రిపోర్ట్ చూసి కొన్ని దేశాలు పండగ చేసుకుంటున్నాయి, కానీ మన భారత్ మాత్రం ఫుల్ కోపంగా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ వేరు, వాళ్ళు రాసుకున్న రాతలు వేరు. ఈ వెబ్సైట్ వాళ్ళు ఎకానమీ, మిలిటరీ, టెక్నాలజీ, పొలిటికల్ పవర్ ఇలా అన్నీ అంచనా వేసి ర్యాంకులు ఇచ్చారట. అందులో నెంబర్ 1 ప్లేస్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఇంకెవరికి? ఆ లిస్టు తయారు చేసిన అమెరికాకే. ఆ తర్వాత చైనా, రష్యా ఉన్నాయట. మరి మన భారత్ ఎక్కడుంది అంటే 12వ స్థానంలో అంట. ఇది వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. ఇప్పటికే మనం 5th లార్జెస్ట్ ఎకానమీని దాటేసి 4th ప్లేస్కి వెళ్తున్నాం. మన మిలిటరీ పవర్ చూస్తే ప్రపంచంలోని టాప్ కంట్రీస్ కూడా భయపడతాయి. న్యూక్లియర్ పవర్ ఉంది, అగ్ని లాంటి క్షిపణులు ఉన్నాయి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. స్పేస్ టెక్నాలజీలో అయితే తక్కువ ఖర్చుతో అద్భుతాలు సృష్టించి అమెరికా లాంటి డెవలప్డ్ దేశాల ఉపగ్రహాలను కూడా మనమే లాంచ్ చేస్తున్నాం. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని కనిపెట్టింది మనం. మార్స్ మీదకు తక్కువ బడ్జెట్తో వెళ్ళింది మనం. అయినా సరే మనం వెనుకబడి ఉన్నామట. ఇది ఎలా ఉందంటే, క్లాస్లో అందరికంటే తెలివైన స్టూడెంట్ మీద టీచర్కి కోపం ఉందని తక్కువ మార్కులు వేసినట్టు ఉంది. వాళ్ళ లాజిక్ ఏంటంటే, మేము కేవలం డబ్బు, పవరే కాదు, పొలిటికల్ స్టెబిలిటీ, ప్రపంచాన్ని లీడ్ చేసే కెపాసిటీ, ఇంటర్నేషనల్ అలయన్సెస్ కూడా చూశామని కవర్ డ్రైవ్ ఇస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే, భారత్ ఇప్పుడు ఎవరి మాట వినదు, సొంతంగా ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వాళ్ళ అసలు బాధ. మనం G20లో, క్వాడ్లో కీ రోల్ ప్లే చేస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో కానీ, ఇజ్రాయెల్ విషయంలో కానీ భారత్ తీసుకున్న స్టాండ్, మన డిప్లొమసీ చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. మనం ఎవరికి తలవంచకుండా ఇండిపెండెంట్గా ఎదుగుతుంటే నచ్చని వాళ్ళు ఇలాంటి ఫేక్ ర్యాంకులు ఇస్తుంటారు. ఇవన్నీ కేవలం నెంబర్స్ గేమ్ మాత్రమే. మన సత్తా ఏంటో మనకు తెలుసు. మన దగ్గర ఉన్న యూత్ పవర్, మన డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్, మన స్టార్టప్స్, ఇవన్నీ చూస్తే ఫ్యూచర్ మనదే అని ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే జనాలు అంటున్నారు, ఈ ర్యాంకింగ్స్ అనేవి ఫ్యూచర్ బలం కంటే వాళ్లకున్న పాత రాజకీయ దృక్పథాల ద్వారానే డిసైడ్ అవుతాయని. మీరేమంటారు? ఈ లిస్ట్ కరెక్టేనా, లేక ఇదంతా వెస్ట్రన్ మీడియా కుట్రనా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి. ఇక అసలు విషయానికి వస్తే, స్క్రీన్ మీద మ్యాప్ కనిపిస్తుంది కదా, అదే షక్స్గామ్ లోయ. ఇది చూడడానికి ఏదో చిన్న ముక్కలా అనిపించవచ్చు, కానీ దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మామూలుగా ఉండదు. ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉంటుంది. కానీ ఇప్పుడు చైనా ఇది మా ప్లేస్ అని కొత్త పాట పాడుతుంది. మన భారత్ మాత్రం ఇది మన అఖండ భారతంలో ఒక భాగమని, మా పర్మిషన్ లేకుండా దీన్ని ఎవరూ టచ్ చేయడానికి వీల్లేదు అని దశాబ్దాలుగా గట్టిగా చెబుతూనే ఉంది. అసలు ఈ గొడవ సడన్గా ఇప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చింది? చైనాకి ఇప్పుడే ఎందుకు కల వచ్చింది? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కొన్ని రోజుల క్రితం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్ని మన భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ CPEC ప్రాజెక్ట్ అనేది పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్రమించిన మన భారత భూభాగం గుండా వెళ్తుంది.
మన ఇంట్లో నుంచి పక్కింటోడు దారి వేసుకుంటే మనం ఊరుకుంటామా? లేదు కదా. అందుకే భారత్ క్లియర్గా చెప్పింది, మా సోవరెనిటీ దెబ్బతీసేలా మా ప్లేస్లో రోడ్లు వేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చింది. దానికి కౌంటర్గా కోపం తట్టుకోలేక చైనా ఇప్పుడు ఈ షెక్స్గామ్ లోయ డ్రామా స్టార్ట్ చేసింది. ఇది ఎలా ఉందంటే దొంగే కాకుండా ఎదురు దబాయించినట్టుంది. అసలు ఈ షెక్స్గామ్ లోయ స్టోరీ 1963లో మొదలైంది. అప్పట్లో పాకిస్తాన్ చైనాతో దోస్తీ కట్టడానికి, భారత్ని ఇబ్బంది పెట్టడానికి ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్ చేసుకుంది. సుమారు 5180 చదరపు కిలోమీటర్ల మన భారత భూభాగాన్ని పాకిస్తాన్ తీసుకెళ్లి చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది. పక్కింటి స్థలాన్ని ఎవడో రాసిచ్చినట్టు పాకిస్తాన్ మన స్థలాన్ని చైనాకి రాసిచ్చింది. అప్పటి నుండి భారత్ ఈ అగ్రిమెంట్ని చల్లదు, ఇది ఇల్లీగల్ అని ప్రపంచం ముందు మొత్తుకుంటూనే ఉంది. కానీ చైనా ఇప్పుడు ఆ పాత అగ్రిమెంట్ పట్టుకొని, చూడండి ఇది మాకు ఎప్పుడో రాసిచ్చారు, ఇది మాదే అని వాదిస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, షెక్స్గామ్ లోయ కేవలం మంచు కొండలు, రాళ్ళు ఉన్న ప్రదేశం కాదు. దీని లొకేషన్ చాలా డేంజరస్. ఇది సియాచిన్ గ్లేషియర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్. అక్కడ మన సైనికులు -డిగ్రీల చలిలో దేశాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు చైనా గనక షెక్స్గామ్ లోయలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, రోడ్లు వేసి, మిలిటరీ బేసులు కడితే అది డైరెక్ట్గా మన సియాచిన్ సెక్యూరిటీకి పెద్ద ముప్పు అవుతుంది. అంటే మన ఇంటి కిటికీ పక్కనే శత్రువు టెంట్ వేసుకున్నట్టు అనమాట. ఇప్పటికే అందిన రిపోర్ట్స్ ప్రకారం చైనా అక్కడ ఎత్తైన ప్రదేశాల్లో రోడ్లు వేస్తుంది. దీనివల్ల వాళ్ళ మిలిటరీ వెహికల్స్, ట్యాంకులు ఈజీగా బార్డర్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నిజంగా మన డిఫెన్స్ వాళ్లకు నిద్ర పట్టని విషయం. ఒకవైపు లడఖ్, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, ఇప్పుడు షెక్స్గామ్. ఇలా చైనా మనల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాలని చూస్తుంది. దీన్నే వాళ్ళు సలామీ స్లైసింగ్ టాక్టిక్ అంటారు. అంటే ఒక్కసారిగా యుద్ధం చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా భూమిని ఆక్రమించుకుంటూ రావడం అన్నమాట. కానీ ఇది పాత భారత్ కాదు, కొత్త భారత్. ఇక్కడ కన్ను కలిపితేనే యుద్ధం అన్న రేంజ్లో మన ఆర్మీ రెడీగా ఉంది. మరోవైపు చూస్తే చైనా పాకిస్తాన్లో కోట్లు కుమ్మరించి కట్టిన సిపిఈసి ప్రాజెక్ట్ అట్టర్ఫ్లాప్ అయ్యేలా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. చైనా బిలియన్ల డాలర్లు పాకిస్తాన్లో పెట్టుబడి పెట్టింది. కానీ ఈరోజు చూస్తే ఆ ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. సిపిఈసికి వెన్నుముక లాంటి గ్వాదర్ పోర్ట్ ఇంకా సరిగ్గా నడవట్లేదు. ఇది ఒక దయ్యాల కొంపలా తయారైంది. పైగా పాకిస్తాన్లో ఉన్న చైనా ఇంజనీర్ల మీద, వర్కర్ల మీద వరుసగా టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో చైనా వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. దీంతో చైనాకి మండిపోతుంది. డబ్బులిచ్చాం, అప్పులిచ్చాం, మా వాళ్ళకి కనీసం రక్షణ కూడా ఇవ్వలేరా అని చైనా పాకిస్తాన్ మీద ఫుల్ సీరియస్ అవుతుంది. ఆ మధ్య జరిగిన హై లెవెల్ మీటింగ్లో చైనా అధికారులు పాకిస్తాన్ నాయకులకు గట్టిగానే క్లాస్ పీకారు. ముందు మా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వండిరా బాబు, లేకపోతే ప్రాజెక్టులు ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఒక పక్క అప్పులు కట్టలేక చస్తున్నాం, మరోపక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇప్పుడు వాళ్ళే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి కూడా అర్థమైంది ఏంటంటే ఎప్పటికైనా భారత్ పిఓకేని వెనక్కి తీసుకుంటుంది అని. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో గట్టిగానే చెప్పారు కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్దే, దాన్ని తీసుకోవడానికి ప్రాణాలైనా ఇస్తామని. ఈ మాట విన్న పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టింది. అందుకే ఎలాగో పోయే కాలం వచ్చింది కదా, మన చేతిలో ఉండే బదులు ఆ భూమిని చైనా చేతిలో పెడితే రేపు భారత్ వాళ్ళతో గొడవ పడుతుంది, మనం సైడ్కి తప్పుకోవచ్చు అని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. అందుకే ఈ షెక్స్గామ్ లోయ మీద చైనా పట్టు పెంచుకోవడానికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా భారత్ చైనా మధ్య బిజినెస్ పరంగా, బార్డర్ ప్యాట్రోలింగ్ పరంగా కొంచెం సిచ్యువేషన్ కూల్ అయినట్టు అనిపించింది. రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి, ట్రేడ్ గురించి మాట్లాడుకున్నారు. కానీ ఈ బార్డర్ సావరెనిటీ అనే పాయింట్ దగ్గరే అసలు పేచీ ఉంది. చైనా మాట ఒకటి, చేత ఒకటి. పైకి మాత్రం శాంతి మంత్రం జపిస్తూ లోపల మాత్రం గోతులు తవ్వుతూనే ఉంటుంది. ఈ ఇష్యూని ఇప్పుడు రైస్ చేయడం ద్వారా చైనా రెండు పిట్టల్ని కొట్టాలని చూస్తుంది. ఒకటి భారత్ మీద ప్రెషర్ పెట్టడం, రెండు పాకిస్తాన్కి భయపడకు నేనున్నాను కదా అని సిగ్నల్ ఇవ్వడం. ఈ సంవత్సరం మన దేశంలో బ్రిక్స్ సమిట్ జరగబోతుంది. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా ఈ సమిట్ కోసం భారత్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలో చైనా ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఆల్రెడీ అమెరికా నేనే కింగ్ అని ఆడిందే ఆటగా ఉన్న ఈ టైంలో బ్రిక్స్ దేశాలు కలిసి ఉండాలనేది రష్యా కోరిక. కానీ చైనా తన అహంకారం వల్ల గ్రూప్లో చిచ్చు పెడుతుంది. చైనా ఇలాగే కంటిన్యూ అయితే భారత్ చైనా గొడవలు తగ్గడం కన్నా
పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చివరిగా ఒక్క మాట, షెక్స్గామ్ లోయ ఇష్యూ అనేది ఏదో బోర్డర్ గొడవ మాత్రమే కాదు, ఇది భారత్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సిపిఈసి ఫెయిల్ అవుతుందన్న ఫ్రస్ట్రేషన్లో చైనా ఇంకా అగ్రెసివ్ అవుతున్నట్టుంది. ఈ ప్రాంతం భవిష్యత్తులో ఇంకో పెద్ద యుద్ధక్షేత్రమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే మూడ్లో భారత్ అస్సలు లేదు. జమ్మూ కాశ్మీర్, లడఖ్, పిఓకే, అక్సాయ్ చిన్, ఇందులో ఏ ఒక్క ఇంచు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదు. మన ప్రభుత్వం, మన ఆర్మీ దీనికి తగ్గ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీ వార్తలు పెద్దగా రావు. వాళ్లకు పొలిటికల్ గొడవలు, సినిమా గాసిప్స్, ఎవరు ఎవరిని తిట్టారు అనేవే బ్రేకింగ్ న్యూస్. కానీ దేశం చుట్టూ ఏం జరుగుతుంది, శత్రువులు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది ప్రతి భారతీయుడికి తెలియాలి. ఇలాంటి వరల్డ్ అఫైర్స్, జియో పాలిటిక్స్ గురించి సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. జై హింద్, జై భారత్.